అలాగా పుచ్చకాయ గొంతులో ఇరుక్కుందా? నీ ఎద్దు ఒట్టి పిచ్చిదిలా ఉంది. మొత్తం పుచ్చకాయని ఎలా మింగింది? ఒక పని చేయి, నోట్లో చేయి పెట్టి బాగా లాగు, పుచ్చకాయని పగలగొట్టు, తర్వాత ఇక్కడికి రా, నేను చెకప్ చేసి చూస్తాను. కన్నా సార్, మనిషిగా ఉన్న మీరు తాబేలా ఎప్పుడు మారారు? తాబేలు కాదు, సింహం కాదు డాక్టర్ గారు. ఇప్పుడు నేను పెద్ద సమస్యలో ఉన్నాను. చాలా జాలీగా ఉండే కవిత ఇది. ఇట్రా, ఇంకో కవిత చెప్పు. డాక్టర్ బాలు, ఇది కవిత చెప్పే సమయం కాదు, తన చేతులు ఇరుక్కుపోయాయి. మనిషి కాళ్ళు చేతులు ఎప్పుడు ఇలా ఇరుక్కోకూడదు. ఎప్పుడు ఇవ్వాలాగానే రేపు ఉండదు. రాజు భిక్షగాడైపోతాడు, భిక్షగాడు వ్యాపారి అయిపోతాడు. కొందరు తమలపాకులు అమ్ముతారు, కొందరు బేడాలు అమ్ముతారు. ఒక రోజున అందరూ ఒట్టి చేతులతో వెళ్ళి చేరాల్సిందే. మరెందుకు ఈ కొట్లాట? డాక్టర్ బాలు, ఆయనకి శ్వాసం ఏర్పడింది. ఇప్పుడే నువ్వు విషయాన్ని వివరంగా చెప్పేది ముందే చెప్పుండొచ్చు కదా. ఇప్పుడే సరి చేసేస్తాను. ఇతని మజిల్స్ ని రిలాక్స్ చెయ్యాలి. ఇంకేమైంది? రేసులో గుర్రానికి ఏ ఇంజెక్షన్ రిలాక్స్ కోసం వాడతామో ఆ ఇంజెక్షన్ నే వాడాను. ఇంకాసేపట్లో ఈయన గుర్రంలాగా పరిగెడతాడు. తన వెంటనే కట్టేయాలి, లేదంటే అన్ని సామాన్లు ధ్వంసం చేస్తాడు. నందు, అందరికి మిత్రుణ్ణి. అరే ఉన్నట్టుండి ఏమైంది? ఆయనకి టూరిజం అయింది. టూరిజం కాదురా, బుద్ధి లేనోడా. స్పాజం, మెడ, కాళ్ళు, చేతులు అన్ని బెడికాయి. ఐడియా. మా తాతగారు శిక్షణ ఇచ్చేటప్పుడు అప్పుడప్పుడు పైల్వాన్లకి ఇలా అవుతూ ఉంటుంది. అప్పుడు తాత ఏం చేసేవారు? ఆయన కాళ్ళు ఇలా పట్టుకుని ఇలా ఒకసారి చేస్తారు. తలుపు తీయడం లేదు. అరే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను ఆల్రెడీ పెద్ద సమస్యలో ఇరుక్కున్నాను. తలుపు పగలగొట్టేద్దాం. చచ్చిపోయానంటున్నారు, మరి మాట్లాడుతున్నారు. నా మెడ నిజంగా చాలా నొప్పిగా ఉంది. నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను. చప్పట్లు. మేము ఎక్కడున్నాం? అక్కడెవరితో మీరు కవితలు చెప్తున్నారు? ఆయనకి మెడ బెనికింది. ఎక్కడ బెనికింది? ఓహో, బెనికిందంటే తిప్పలేకపోయాడని అర్థం. కానీ ఆయన మెడ తిరిగే ఉంది కదా. అరే బుద్ధి లేనోడా, అది అడవి చేతి పక్క ఉంది, దాన్నేమో కుడి చేతి పక్క తిప్పాలి. అనుమానమా? అంతే కదా విషయం. అలా చూడండి పిజియన్. ఏం చేస్తున్నారు మీరు? నువ్వే కదా చెప్పావు ఆయన కుడివైపు మెడ తిప్పలేరని. ఇదిగో తిప్పానుగా. ఒరే మూర్ఖుడా, తను చెప్పిన దానికి అర్థం ఏమిటంటే మెడ తిప్పలేకపోతున్నాను అన్నారు. అయితే తిప్పనా? దయచేసి నన్ను ముట్టుకోకండి. నేను తట్టుకోలేకపోతున్నాను. నన్ను వదిలేండి. చెప్పండి.
అరే రే నేను తట్టుకోలేకపోతున్నాను. దయచేసి నన్ను తిప్పి పడుకోబెట్టండి. అరే కాదు, నన్ను తలకిందులుగా కాదు, తిప్పి పడుకోబెట్టండి. నేను వచ్చేసాను. సూపర్ గా మాలిష్ చేస్తా. ఈయన మెడ వెనకెళ్ళిపోయిందనుకుంటా. ఆయన బోర్లా పడుకున్నారు. మెడ అవన్నీ బాగానే ఉన్నాయి. చెయ్యే వెనకాల ఇరుక్కుంది. అనుమానమా? సూపర్ గా మాలిష్ చేస్తాను. వీడి చేతిలో ఏమి ఇవ్వకుండా పగలగొట్టేస్తాడు. నా చేతుల్లో ఇప్పుడు విరగొట్టేస్తాడు. ఒంటి మొత్తానికి మాలిష్ చేశారంటే బాడీ మొత్తం రిలాక్స్ అయిపోతుంది. మీరు సహాయం చేసినందువల్ల దాన్ని పట్టుకున్నాం. గత 2 రోజులుగా 5 సార్లు ఇది తప్పించుకోవాలని ట్రై చేసింది. దీని అల్లరి భరించలేకపోతున్నాం. ఎవ్వరికి లొంగది ఇది. ఆదరగొట్టేశారయ్యా, ఆదరగొట్టేశారు. అది మళ్ళీ తప్పించుకునేలా ఉంది. మరో ఎలుగుబడితోనే దానికి చెప్పించాలనుకుంటాను. డాక్టర్ బాలు చేత చెప్పిద్దాం. ప్రశాంతంగా నిద్రపోవాలంటే నిద్ర మాత్రలు వేసుకోండి. సమస్యని కొని తెచ్చుకోవాలంటే వెంటనే జూకి వెళ్ళండి. అక్కడ ఒక ఎలుగుబంటి, అవునండి, జూలో పెద్ద సమస్య సృష్టిస్తుంది. ఇక్కడ రావు. ఎందుకు ఎలుగుబంటి పేరుని చెడగొడుతున్నావు? ఏయ్, ఇట్రా. మా అలాంటి మంచి ఎలుగుబంట్ల పేరుని చెడగొట్టాలనుకుంటున్నావా? మీరు జెంటల్ గా ఉండే ఎలుగుబంటి కావచ్చు, కానీ ఆ ఎలుగుబంటి ఎవరికి కంట్రోల్ అవ్వట్లేదు. అది సమస్య సృష్టిస్తుంది. జూని తలకిందలుగా మార్చేసింది. ఇట్రా 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 ఇట్రా. ఒక ఎలుగుబంటి జూలో ఉన్న ప్రజలందరినీ డిస్టర్బ్ చేస్తుంది. ఇక్కడ 2 ఎలుగుబంట్లు నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయి. నేను ప్రశాంతంగా నిద్రపోవాలంటే ముందుగా స్లీపింగ్ పిల్స్ నేనే వేసుకోవాలి. ఆ ఎలుగుబంటి 7 సార్లు తప్పించుకోవడానికి ప్రయత్నించింది. అరే 5 సార్లే ట్రై చేసింది. సరే, 5 సార్లు ప్రయత్నించుండొచ్చు, కానీ న్యూస్ లో మేము అలాగే చెప్తాం. సిటీ అంతా జనాలు దానికి భయపడి పారిపోతున్నారు. జనాలు ఇప్పుడు మార్కెట్ కూడా వెళ్ళట్లేదు, ఎందుకంటే వాళ్ళకి ఎలుగుబంటి మీద అంత భయం వేస్తుంది. అవును, ఇటువంటి వాళ్ళని రైల్వే ట్రాక్ లో కట్టి పాడేయాలి. ఎలుగుబంటి పేరుని చెడగొట్టడానికి వచ్చాడు. నేను కూడా ఎలుగుబంటినే. ఈ సిటీలో ఒక మంచి పౌరుడిగా ఉన్నాను. అయితే బాధ్యతగా ఏదైనా చేయండి. ఏమంటున్నావు? మేము జూ నుంచి వస్తున్నాం సార్. అది పొగరెక్కిన ఎలుగుబంటి. అది మీ బంధువే. వెళ్ళి దానికి అర్థమయ్యేలా చెప్పండి. ఎంత మాట చెప్పావు. నువ్వు చెప్పిన దాంట్లోనూ ఒక పాయింట్ ఉంది. అద్భుతం. నువ్వు చెప్పిన దాన్ని ఆ ఎలుగుబంటి దగ్గర వెళ్ళి అడుగుతాను. మాట్లాడేటప్పుడే వాడికి అర్థమయ్యేలాగా చెప్తాను. తను చేసే పని తప్పని వాడికి వివరిస్తాను. నేను చెప్పింది వాడికి అర్థం కాలేదులా ఉంది, కానీ నాకు ఒక విషయం బాగా అర్థమైంది. ఇప్పుడు మనకి మంచిదేదో తెలుసా? ఇంతకు మించి వాడు మనల్ని డ్యామేజ్ చేయడానికి ముందు పరిగెత్తాలి. నేను వెంటనే నా కుటుంబం ఉన్న అడవిలోకి వెళ్ళాలి, కానీ నువ్వు ఒక ఎలుగుబంటి వయ్యుండి నాకు హెల్ప్ చేయకుండా అడ్వైస్ చేస్తున్నావా నిన్ను? వెళ్ళిన పని అయినట్టుగా ఉంది. అరే మీ ఇద్దరికి ఏమైంది? మీరు దాన్ని ఏదో చేస్తామని వెళ్ళారు కదా, ఏంటి అనుమానమా? కానీ వాడు మమ్మల్ని బంతిలో ఆడుకున్నాడు. పరిగెత్తించి మరీ కొట్టాడు. వాడు ఉతికి ఆరేశాడు. మేం భరించలేకపోయాం, పారిపోయి వచ్చేసాం. మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడికి రా అని కూడా ఒక మాట చెప్పట్లేదు, కానీ వాడే మా దగ్గరికి వచ్చి ఉతికి ఆరేశాడు మమ్మల్ని. మన డాక్టర్ పరిస్థితి చూసారా? ఈ డాక్టర్ కి ఇంకో డాక్టర్ కావాలి. తను అలా ఎందుకు చేస్తున్నాడు? అడవిలో ఉన్న వాడి కుటుంబం దగ్గరికి వెళ్ళాలని ఆశపడుతున్నాడు. వాడు ఫ్యామిలీని వదిలొచ్చినందువల్ల చాలా బాధగా ఉన్నాడు. మాకు దారి వదలండి, మేము ఇంటికి వెళ్ళాలి. పాలల్లో పసుపు వేసుకుని తాగితే ఒంట్లో నొప్పులు పోతాయి. పెయిన్ కిల్లర్ కూడా ఒకటి వేసుకుందాము. దాని పేరే కిల్లర్. ఇంకా రిలీఫ్ ఏం దొరుకుద్ది? నేను ఆయింట్మెంట్ ఇస్తాను, దాంతో మసాజ్ చేసుకో. నేను బ్యాండేజ్ ఇస్తాను, దాంట్లో మందేసి కట్టుకో.
మీరు ఏం ఆలోచిస్తున్నారు? బ్యాటరీ ఫుల్ గా ఉంది. లేదు, ఛార్జ్ లేదు. ఒక కాల్ చేశానంటే సెల్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. నువ్వు కాల్ చేసుకోవాలంటే మా ఇంటికి రా, నేను కూడా ఛార్జ్ చేసుకుంటాను. ఆ తర్వాత చేసుకో. ఓకే. నిజంగానే నువ్వు నాతో వస్తావా? yes. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఈగల్ని కొట్టి తరుముతున్నాను. ఈగల్ని ఇలా కొట్టకూడదు, నేను నేర్పిస్తాను. హా. ఆహాహాహా, ఇప్పుడు పర్వాలేదు. నా మెడ నొప్పి ఇప్పుడు తగ్గిపోతుంది. చప్పట్లు. యౌ. ఉత్తుగా ఉంది. సంతోషంలో డాన్స్ చేస్తున్నారు. క్లాస్ రూమ్ లో జరుగుతుంది టీచింగ్. ఇప్పుడు నాకుంది ఒళ్ళంతా ఇచ్చింగ్. జోర్దార్, ఈ ఆయింట్మెంట్ ఎక్స్పైర్ అయింది, అందుకే కన్నా సార్ కి రియాక్షన్ అయింది. పప్పీ. థ్యాంక్ యూ. Anything for you, my friend. నువ్వు చాలా ఓవర్గా కళ్ళ కంటున్నట్టున్నావు. అనుమానమా? గార్డెన్ పని అయిపోయింది. థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు బాగా రెస్ట్ తీసుకో, అలసిపోయి ఉంటావు. ఇదిగో లైమ్ జ్యూస్ తీసుకో. నో థ్యాంక్స్, బ్యాటరీ ఫుల్ గా ఉంది. ఇది తాగావంటే ఇంకా చార్జ్ అవుతుంది. వద్దని చెప్పకూడదు కదా, తాగు. ఊరుకోమంటుంటే తాగు. చెప్తున్నా. ఏం చేస్తున్నారా?
మీ కళ్ళు బయటికి వస్తున్నాయి. చీమని చూసి పక్షి భయపడుతుంది. ఓ అమ్మాయి, నువ్వు ఇక్కడేం చేస్తుంది? చప్పట్లు కాపాడని. ఆపు. తన మెడ వెనక ఒక బటన్ ఉంటుంది, తనని ఆపండి. త్వరగా ఆఫ్ చేయండి. పప్పి, ఇలా చూడు, జోరుదారు నీ ఫ్రెండ్. ఏ ఆపు. పప్పీ ఇది ఇక్కడి నుంచి వెళ్ళిందంటే సిటీ మొత్తం తలకిందులైపోతుంది. అనుమానమా? తను ఎలాగైనా అడ్డుకోవాలి. నేను ఎలాగైనా దాని దృష్టిని మరలిస్తాను, మీరు వెళ్ళి చూడండి. లేదు. ఈగల్ని తెరవనందుకు చాలా థ్యాంక్స్. ఎనీథింగ్ ఫర్ మై ఫ్రెండ్ జోర్దార్. వన్నీ పోపెట్టి వచ్చారు. అరే, తనెవరు? తను నా ఫ్రెండ్ పప్పి. ఇందులో సిగ్గుపడ్డానికి ఏముంది? అరే అర్థం చేసుకో, తన ఫ్రెండ్. సరే, అందరూ వెళ్ళి తినండి. వద్దు, ముందు గార్డెన్ ని శుభ్రం చెయ్యాలి. ఆ తర్వాత మనం స్నానం చేసి ఫ్రెష్ అవుదాం. పప్పిని నువ్వు హెల్ప్ అడుగు, తను చాలా ఫాస్ట్ గా పనిచేస్తోంది. లేదు, తను మన గెస్ట్. లేదు, మనం పని చేద్దామంటున్నాను. తనతో ఎందుకు పని చేయించాలి? నేను చేస్తానులే. నా ఫ్రెండ్ జోర్దార్ కోసం ఏమైనా చేస్తాను.